మనం అడిగాం మన పురోగతి ఏ విధంగా ఉంది, మరి ఏంటి, మరి ఎంతవరకు మీరు ఇచ్చిన చార్ట్ ఆఫ్ డిమాండ్స్ లో మరి ఏమేమి మాట్లాడారు ఏంటి అని చెప్పేసి మనం అడిగాం. అడిగితే చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ఎప్పటికి కంప్లీట్ అవుద్ది అనేది ఇంతవరకు ఇంకా మరి ఆ అంశాలు ఎప్పుడు కంప్లీట్ అయితే అనే విషయం అయితే తెలియదు అని చెప్పేసి చెప్పారు. మరి ఏమండి, మాకు 14వ LTA మరి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీతో చేయాలి అని చెప్పేసి మరి మేము ముక్తకంఠంగా యాజమాన్యానికి చెప్తూ వస్తూ ఉన్నాం. మరి ఆర్యూతో మాకు సంబంధం లేదు, 13 వేతన ఒప్పందాలు చేశారు, మరి అన్యాయం చేస్తూ వచ్చారు కాంట్రాక్ట్ కార్మికుల్ని. ఆ విధంగా మేము ఆర్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మీ దగ్గరికే వచ్చాం కాబట్టి మరి మీరే ప్రత్యేక వేతన ఒప్పందం చేయాలి అని చెప్పేసి అడిగాం. అది మనం గత కాంకలి కూడా అంతకు ముందు నుంచి కూడా ప్రతి మెమోరాండం ద్వారా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తా ఉన్నాం. అయినా కానీ వాళ్ళు మనం మాట్లాడుకుంటే సరిపోతే మాట్లాడుకొని మీకు ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ మేము క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ పెండింగ్ అంశాల్లో ఒకటి కూడా క్లియర్ అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదు అని అంటే, మీ టెంట్ కాడ కూర్చుంటే మీరందరూ ఇట్లా డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నారు. టెంట్ దగ్గర జనాలు కనబడట్లేరు, టెంట్లో కూర్చోడానికి కూడా జనాల్ని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. మరి మీరందరూ మమ్మల్ని ఈదుగార్చి మీరు డ్యూటీకి పోయి ఆఫ్ రోజు కూకోకుండా మీ పనులు మీరు చూసుకుంటే మరి జనాలు ఎలా కూర్చుంటారు చెప్పండి కార్మిక సోదరులారా. మరి ఏం చేద్దాం, మనం టెంట్ వేసాం, మరి టెంట్లో మేము మా జేఏసీ నాయకులు ఓ 10 మంది రోజు కూర్చుంటే మా డ్యూటీలు పని చేసి కూర్చుంటే మరి మీకు జీతాలు పెరుగుతాయి. మమ్మల్ని మాత్రం కాంట్రాక్టర్లు బెదిరిస్తూ ఉంటారు పైనుంచి. ఆల్రెడీ అది కూడా జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్లు మరి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే టెంట్లో కూర్చున్నారో వాళ్ళకి బెదిరింపు కాళ్ళు వస్తూ ఉన్నాయి. ఫోన్ చేసి ఈ టెంట్లో కూర్చోవద్దు, టెంట్లో కూర్చుంటే మేము ఆపేద్దాం అని చెప్తా ఉన్నారు. దానిని కూడా మనం ఖండించాం. ఆల్రెడీ మేనేజ్మెంట్ దగ్గర కూడా చెప్పాం, ఇది మా యొక్క కడుపు కోత, మేము మా యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి చేసిన టెంటు. మీరు ఈ విషయంలో ఏ కాంట్రాక్టర్ అయినా కానీ ఒక కార్మికులను ఆపినా మేము ముందుండి మరి ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి బాధ్యతలు మీరే అవుతారని చెప్పేసి చెప్పాం. అయినా కానీ కాంట్రాక్ట్ కార్మికులు మరి వాళ్ళ సూపర్వైజర్లు ఫోన్ చేసి మీరు టెంట్లో కూర్చోవద్దని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నారు. మేము కాంట్రాక్టర్లకు ఒకటే చెప్పేది, మేము యాజమాన్యం దగ్గర పనిచేస్తూ ఉన్నాం, కాంట్రాక్టర్ దగ్గర పనిచేయట్లా. కాంట్రాక్టరే మన యొక్క జీతంలో కొంచెం కమిషన్ తీసుకుంటా ఉన్నారు. కావున కార్మికులారా మీకు ఎలాంటి భయం అవసరం లేదు. మీకు జేఏసీ ఉంది, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ప్రతి ఒక్క నిమిషం మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా టెంట్ దగ్గర కూర్చుంటేనే టెంట్ నడపగలుగుతాము. అంతటా మీరు టెంట్లో స్వచ్ఛందంగా వచ్చి కూర్చుంటేనే మాత్రమే టెంట్ నడపగలం, లేకపోతే టెంట్ నడపలేము. కావున మీకు చెప్తే మరి ఏదైనా మేము చెప్తా ఉన్నాం, మీకు యాజమాన్యం ఏం చెప్తాంది, ఆర్యూ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అని చెప్పేసి మేము ప్రతిసారి మీటింగ్ చేసి చెప్తా ఉన్నాం. చెప్పినా కానీ మీరు టీ కోసమో టిఫిన్ కోసమో మరి పోతా ఉన్నారు. మరి టెంట్ ఎలా నడుపుదామని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ 20 రోజులు టెంట్, మరి 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. మరి టెంట్లో ఎంతమంది కనబడాలి? షిఫ్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు అట్టకెళ్ళి కనీసం 1 నిమిషం టెంట్ కాడికి వచ్చి పోయే టైం లేదు మీకు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ దగ్గరుండి టెంట్లోకి వెళ్ళండి కూర్చున్న వాళ్ళని కలిసిపోండి అని చెప్పి ఎందుకు ఈ పరిస్థితి? మనల్ని ఇంకా చిన్న చూపు చేసి పోతా ఉంటే ఇంకా 4 సంవత్సరాల తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల ఉనికి మొత్తం పోతుంది అనేసి మేము గేట్ మీటింగ్ చేసి చెప్తా ఉన్నాం. పొద్దుట 4:30కు వచ్చి మరి మీ అందరికీ ఇంత విషయం చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోకుండా మీ పనికి మీరు పోతా ఉన్నారు. మరి ఏం చేద్దాం? టెంట్ పీకేద్దామా? టెంట్ పీకేస్తే జేఏసీ వాళ్ళు అందరూ కలిసి ఏదో కుట్ర జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, వాళ్ళని ఆడికి పిలిచి మాట్లాడారు, ఈడికి పిలిచి మాట్లాడారు. అక్కడ ఏముండదు. కంపెనీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ విధంగా సహాయపడదు. ఇలాంటి విషయాల్లో ఇంకా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు తప్ప ఈ అపోహలు లోపల కూడా జేఏసీ వాళ్ళు ఆడిపోయి మాట్లాడారట, ఈడిపోయి మాట్లాడారట అని చెప్పేసి అవన్నీ ఉన్నాయి. మీరు ఆ అపోహలు బంద్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంట్ ఏ విధంగా నడపాలో చూడండి. ప్రతి ఆఫ్ రోజు ఒక 10 మంది కార్మికులు ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి మేము చెప్పాం. మేమే ఇప్పుడు జేఏసీ వాళ్ళని 4 సార్లు 5 సార్లు కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. రోజు షిఫ్ట్ అయిపోతా అంటే వెళ్ళిపోతా అంటే తమ్ముడు కూర్చో తమ్ముడు, ఇవాళ కూర్చో తమ్ముడు, ఇవాళ కూర్చో తమ్ముడు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి రేపొద్దున పరిస్థితి ఏంది? రేపొద్దుట అగ్రిమెంట్ సరిగా లేకపోతే మన పరిస్థితి ఏంది?
మీరందరూ డ్యూటీ చేసుకుంటూ పోతా ఉంటారు, మేము కూడా మీ వెనక మేము కూడా వస్తాం. మరి టెంట్ పీకేయాలి అని అంటే మరి పరిస్థితి ఏంది మీరే చెప్పాలి కార్మిక సోదరులారా ఏంటి. కాబట్టి కార్మిక సోదరులారా మనం టెంట్ నడపాలి అంటే ఖచ్చితంగా కార్మికులు అక్కడ ఉండాలి. అదేవిధంగా మనకు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతోటే కాకుండా మన జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ తర్వాత ఇతర ఎంప్లాయీస్ యూనియన్లు కూడా మనకు మద్దతు ఇస్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి భయం లేకుండా మనకు ఎంప్లాయీస్ యూనియన్ మద్దతులు కూడా మనం ఎందుకంటే చేసి లాస్ట్ స్టేజ్లో తీసుకుందాం అని చెప్పాం. అప్పుడే వద్దు, మా ప్రయత్నం మేము చేస్తాం, మా కార్మికుల్లో మాకు నమ్మకం ఉంది, వాళ్ళే వస్తారు, ఇంటికాడ కూర్చుంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అని చెప్పి వాళ్ళని మేము సరే మీరు కొంతవరకు కొంత టైం మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగాం. వాళ్ళు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి అసలు కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరు కూడా టెంట్లోకి రావట్లేదని. మరి ఏం చేద్దామని చెప్పండి కార్మిక సోదరులారా, మరి తీసేద్దామా టెంట్ తీసేద్దామా చెప్పండి. ప్లాంటేషన్ ఆళ్ళు వాళ్ళు రోజు బస్సు పోయేటప్పుడు ఇక్కడ ఆగుతున్నాయి 2 బస్సులు, మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ ఆగిపోతా ఉన్నారు. మేము వాట్సాప్లో ఆల్రెడీ గ్రూప్లో పెట్టేస్తున్నాం, ఫోటోలు పెడతా ఉన్నాం. మరి మీరు చూసి కూడా ఎందుకు మమ్మల్ని ఇంత నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు? మీ వల్లనే మేము నీరు గారిపోతా ఉన్నాం. జనాలు లేకపోయేసరి సీసీ కెమెరాలో చూసి ఇప్పటిదాకా సీసీ కెమెరా అటు ఉంది, ఇప్పుడు సీసీ కెమెరా అయినా మనకు భయం లేదు. అయినా మనం చెప్తా ఉన్నాం మన హక్కుల కోసం, మన యొక్క జీతాల కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఎవరినో ఇప్పుడు లోపలికి పోతే మనం 5:30కే వచ్చారు, ఆల్రెడీ 5 గంట ముందే వచ్చి మనం ఉంటున్నాం. మన పని బాధ్యత మనకు తెలియదా? లోపలికి పోతే మన మిషన్ బాధ్యత మనకు తెలియదా? మనం పని చేస్తా ఉన్నాం. నిన్న మేము అదే చెప్పాం, శ్యామ్ కిరణ్ గారికి ఒకటే చెప్పాము, కంపెనీ మాది, మాకు అన్నం పెట్టే కంపెనీ, మీరు మమ్మల్ని మాత్రం మీరు ప్రత్యేక వేతన ఒప్పందం చేయాలని చెప్పాము. వాళ్ళైతే కుదరదని చెప్పారు. ప్రత్యేక వేతన ఒప్పందం కుదరదు, కాంట్రాక్టర్లతో చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లతో చేస్తే మాకు వద్దని చెప్పాము. మేము అట్లీస్ట్ కనీసము అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంతకాలు పెట్టే ముందు 2 రోజుల ముందైనా మమ్మల్ని పిలిచి వాళ్ళు ఏవైతే సాధించారో, వాళ్ళు ఏ పాయింట్స్ అయితే మరి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో వాటినైనా తెలియజేయమని చెప్పాం. అలాంటి సాంప్రదాయం 13 వేతన ఒప్పందాల్లో ఎప్పుడూ లేదు. మేము అలా చేయము, మేము డైరెక్ట్ జనరల్ బాడీ పెడతామని చెప్పారు. మరి ఏం చేద్దాం చెప్పండి? జనరల్ బాడీ పెట్టిన తర్వాత అందరం కూర్చుందామా? ఇప్పుడే కూర్చుందామా? రేపటి పరిస్థితి ఏంటి? అయోమయ పరిస్థితిలో ఉన్నాం. టెంట్ స్టార్ట్ చేశాం, 20 రోజులు గడుస్తుంది. ఏంటి పరిస్థితి? మీ 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారనే ఉద్దేశంతో కదా టెంట్ నడిపి రోజుకు 10 మందిని కూర్చోబెడతాం అని చెప్పి ఉద్దేశంతో కదా స్టార్ట్ చేసింది. మరి మీరు ఎందుకు టెంట్లోకి రావట్లేరు? మీకు ఏమైనా భయ ఆందోళనలు ఉన్నాయా? మీ కాంట్రాక్టర్లు ఏమన్నా ఆపుతారా? సూపర్వైజర్లు ఏమన్నా ఆపుతారా? మేము ఆల్రెడీ సూపర్వైజర్లకు కూడా చెప్పాం, ప్రతి కాంట్రాక్ట్ కార్మిక సూపర్వైజర్లు అందరికీ చెప్పాం, బాబు టెంట్ రిలే నడుస్తూ ఉంది, టెంట్లో కూర్చున్న వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పెడితే మాత్రం మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పాం. కాంట్రాక్టర్లకు 2-3 ఫోన్ చేసినా కానీ లేదు మా వాళ్ళని ఆపొద్దని చెప్పేసానంటే లేదండి ఖచ్చితంగా కూర్చుంటారని చెప్పాము. మరి ఏంటి పరిస్థితి ఏంది? మేము మాత్రం టెంట్ నడపడం అనేది ఖాయం, మీరు ఉన్నా లేకపోయినా టెంట్ నడుపుతాం. కానీ కాంట్రాక్ట్ కార్మికులు అందరి బాధ్యత టెంట్ నడపాల్సిన బాధ్యత ఉంది. ఇకనైనా రేపటి నుంచి ఎవరైతే వాళ్ళ ఆఫ్లు ఉన్నాయో ఆఫ్ రోజు ఖచ్చితంగా కూర్చోవాలి. డిపార్ట్మెంట్ వైజ్గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ కొంతమంది చెప్పాం, మెకానికల్లో చెప్పాం, వాళ్ళకి ఆదివారం ఉంటుంది, ఆదివారం రోజు కూర్చోమని చెప్పాం. ప్రాసెస్లో ఉన్న వాళ్ళకు వీక్లీ ఆఫ్లు శనివారం, సోమవారం, మంగళవారం ఉంటాయి. అట్లా ఒకటి టెంట్లో రండి, సోమవారం ఒక 4 రండి, మంగళవారం ఒక 4 రండి, కూర్చోండి. కనీసం టెంట్లోకి రావడానికి కూడా మీరు ఇట్లా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మనల్ని వేరు చేశారు, గేటు బయట పడేశారు, అయినా మీరు మళ్ళీ ఆ వ్యత్యాసాన్ని మీరే చూపిస్తూ ఉన్నారు. కనీసం టెంట్ దగ్గర ఒక సాయంత్రం 5:30 జనరల్ షిఫ్ట్ అప్పుడు కనీసం ఒక 100 మంది అక్కడ ఆగి మాట్లాడితే వాళ్ళకి అమ్మ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు 100 మంది అవుతారు, రేపు పొద్దుట మన అగ్రిమెంట్ బాగలేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఏదో గొడవ చేస్తారు అనే ఆలోచనలో వాళ్ళు ఉండాలి అని అంటే టెంట్ కాడ జనాలు కనబడాలి. అది లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిన్న మేము ఆర్యో వాళ్ళతోటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడితే వాళ్ళ దగ్గర ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు ఏదైనా మేము చేస్తామంటున్నారు. విఆర్ఎస్ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వదు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు కూడా. మెడికల్గా సిక్ అయిన వాళ్ళకి విఆర్ఎస్ స్కీమ్ ఇస్తాం, ఇంటికాడ ఉండి డ్యూటీకి రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే విఆర్ఎస్ ఇస్తాం. ఏజ్ పైబడి డ్యూటీకి రాలేని పరిస్థితి, లోపలికి వచ్చి ఆధార్ కార్డులు తేడా ఉండి అవి ఉండి ఇవి ఉండి డేట్ ఆఫ్ బర్త్లు తేడా ఉన్న వాళ్ళకైతే మన మ్యాన్ పవర్ సరిపోని ఉంది, ఇంకా ఎక్సెసే ఉంది, నేను విఆర్ఎస్ స్కీమ్ పెట్టనని చెప్పేశాడు. మధ్యలో ఆపేసిన ఫైనల్ సెటిల్మెంట్ రిటైర్మెంట్కి ప్లస్ చనిపోయిన వాళ్ళకే ఇస్తారు. మధ్యలో మానేసిన వాళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వడానికి చెప్పేసి ఇక మనం దేనికోసం ఫైట్ చేస్తున్నాం?
ఒక జీతాల కోసమే ఫైట్ చేస్తున్నాం. మరి జీతాలు పెంచితే మనము నెలలో ఒక రోజు డ్యూటీ మానేసినా 2 రోజులు డ్యూటీ మానేసినా ఆ పెరిగిన వేతనం రానట్టే. కాబట్టి మీరు ఇకనైనా టెంట్లోకి వచ్చి ఖచ్చితంగా రోజుకు 10 మంది కూర్చుంటేనే మన సమస్యల్ని మనం సాధించుకోగలుగుతాం, మనం ముందుకు పోతూ ఉంటాం. 14వ LTA ఒక చరిత్రలో మించిపోవాలని చెప్పిన దాన్ని మీరే నీరు గారుస్తూ ఉన్నారు. పర్టికులర్గా షిఫ్ట్ అయిపోయేటప్పుడు, షిఫ్ట్ వెళ్ళేటప్పుడు ఇవాళ ఇంతమంది ఇక్కడ ఆగారు, ఇంతమంది ఆగారు, మాట్లాడితేనే ఆగుతారా? మేము మైక్ పెట్టట్లేమా? ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం బాబు, జనరల్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు టెంట్ దగ్గరకు వచ్చి వెళ్ళండి అని, ఏ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు టెంట్ దగ్గరకు వచ్చి వెళ్ళండి. ఒక 5 నిమిషాలు ఇంటికి లేటిపోతే ఏమైంది? మన జీవితాలే కదా మారేటి, మన బతుకులేగా మారేటి. అంటే మీ పాటికి మీరు వేసుకోండి, మాకేమన్నా వస్తుందా? జేఏసీ వాళ్ళకి ఏమన్నా, జేఏసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు జేఏసీని పిలిచి ఏమన్నా అక్కడ కిరీటం పెడుతుందా, లేకపోతే దండలు వేస్తారా రేపు పొద్దుట? మీ అందరి కోసం కాదా మేము పోరాటం చేసేది? మాకు డ్యూటీలు లేరా? మాకు పిల్లం పిల్లలు లేరా? మాకు ఇంటికాడ పనులు లేవా? 5:30కు వచ్చి 1:30కు వచ్చి డ్యూటీలు మానేసుకొని ఎందుకు ఈ బాధ? కాబట్టి కాంట్రాక్ట్ కార్మిక సోదరులారా, మేము చెప్పేది ఒకటే, ఇక నుంచి అయినా ఫిక్స్ చేసి ఇంకొక 20 రోజులు వరకు మనకు ఇంకా టెంట్ నడుస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు చెప్పిన అందాజా ప్రకారం ఇంకా 20 రోజులు టెంట్ నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా కాంట్రాక్టర్లకు కానీ సూపర్వైజర్లకు కానీ భయపడకుండా వాళ్ళ వీక్ ఆఫ్ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి టెంట్లో కూర్చొని మన రిలే నిరాహార దీక్షని కొనసాగించాల్సిన తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, మన యొక్క కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యొక్క లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. యూనియన్కి 2 ఎవరో ఒకరు ఖచ్చితంగా కంపల్సరీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ముందుండి ప్రతిరోజు టెంట్ దగ్గరకు వచ్చి పొద్దుట సాయంత్రం టెంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా మరి సంఘీభావం తెలిపి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన వీరన్న మాట్లాడతారు, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు, వినండి. 2 నిమిషాలు అందరినీ కూడా టైం ప్రకారం ఏమంటే పంపిస్తాం లోపలికి.